తండ్రి కుమార పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. కీర్తనలు 22వ అధ్యాయము 3వ వచనం. నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. ఈ చిన్న వాక్యం మన ప్రార్థనా జీవితాన్ని మార్చేయగలదు. మొదటిగా, అవసరాలకు ముందుగా, నీ ప్రార్థనలకు ముందుగా దేవుణ్ణి స్తుతిస్తావు. అక్కడ ఆయన తన సింహాసనాన్ని వేసుకుంటాడు. అప్పుడు నువ్వు ప్రార్థించి ప్రతిఫలం పొందుకు. పరిస్థితి ఏదైనా, కీర్తనాకారుడైన దావీదు అత్యంత బాధలో ఉండి కూడా ఈ మాటలు రాస్తున్నాడు. మనకు అన్నీ బాగున్నప్పుడే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయనను స్తుతిస్తే ఆయన సన్నిధి మన మధ్యకు వస్తుంది. దేవుని నివాసం, దేవుడు కేవలం ఆకాశములోనే, పరలోక రాజ్యంలోనే ఉండేవాడు కాదు, మీ స్తుతుల మధ్య నివసిస్తాడు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా భారముతో ఉన్నప్పుడు చిన్న స్తోత్రం చెప్పి చూడండి, అక్కడ ఆయన రాజ్యాన్ని మీరు అనుభవిస్తారు. మీరు సమస్యల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీ భయం పెరుగుతుంది. అదే దేవుని శక్తిని, ఆయన మహిమను, ఆయన కార్యములను స్తుతిస్తూ స్తోత్రములు చెబుతూ ఉంటే ఆయనే మీ పక్షాన నిలబడతాడు. ఎందుకంటే ఆయన మన స్తోత్రముల మీద ఆసీనుడై ఉండే దేవుడు. స్తుతి స్తోత్రం ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి ఉన్న చోట దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.